హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగియున 16వ ఎపిసోడ్. మొహంలో ఎటువంటి భావం లేకుండా నార్మల్గా చూసింది మధు. మనసులో రేగుతున్న తుఫాన్ని అణుచుకుంటూ బాధని దాచేసి మౌనంగా కళ్ళార్పకుండా మధు రూపాన్ని చివరిసారిగా తన మనసులో భద్రపరుచుకున్నాడు అఖిల్. ముహూర్త సమయం కావడంతో వేదమంత్రాల సాక్షిగా మధు మెడలో 3 ముళ్ళు వేయను లేచి నిలబడ్డాడు కిరణ్. మధు ఫ్యామిలీ అంతా మధు వెనుక నిలబడగా జానకమ్మ మధుకి కనిపించేలా నిలబడింది. గీతు భువి మధు పూల జడ ఎత్తు పట్టుకోగా ఆడబిడ్డగా చేతిలో దీపం పట్టుకుంది కావ్య. మధు అంటూ ప్రేమగా వినిపించిన కిరణ్ గొంతుకి కళ్ళెత్తి కిరణ్ని చూసింది మధు. వెంటనే తనపై రోజ్ పెటల్స్ పడడంతో ఆశ్చర్యంతో హ్యాపీగా నవ్వుతున్న మధుని చూస్తూ మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే సంజీవ శరదశతం అంటూ మంగళ వాయిద్యాల మధ్యలో మధు మెడలో 3 ముళ్ళు వేసి మధుని తన సొంతం చేసుకున్నాడు కిరణ్ సంతోషంగా. తన గుండెలపై ఉన్న మంగళసూత్రాలను చేతిలో తీసుకొని చూస్తూ ఆ సమయంలో తన వాళ్లకు దూరం అవుతా అన్న బాధలో ఉన్న తనని ఆనందంగా ఉండేలా చేసిన కిరణ్ని ఆరాధనగా చూసింది మధు. మధు కుటుంబం అంతా ఒకవైపు ఆనందంగా మరోవైపు బాధగా ఉన్నా నవ్వుతూ వధూవరులని ఆశీర్వదించారు. మెడలో నల్ల పూసలు కట్టి పసుపు కుంకుమ అద్ది వరమాలను మార్చుకోవడంతో పెద్దలు, స్నేహితులు, బంధువులు అందరూ మరొకసారి ఆశీర్వదించారు. తాళి కట్టే సమయానికి మధు మొహంలో ఆనందం చూసిన అఖిల్ కంట్లో నీళ్లు ఆగలేదు. ఎస్, యువర్ రైట్ మధు, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీకు ది బెస్ట్ ఇస్తారు అనుకుంటూ బలవంతంగా నవ్వడానికి ట్రై చేస్తున్నా ఏడుపు ఆగనంటుంటే చేతిలో ఉన్న అక్షింతలు నేలపై జార్చి చేతులతో మొహం దాచుకున్నాడు అఖిల్. గుండెల్లో నొప్పో బాధో తెలీదు, ఇంతసేపు ఏడుపు దాచుకున్నందుకేమో గొంతులో కూడా బాధతో నొప్పి మొదలవుతుంటే ఆపకుండా కారుతున్న కన్నీటిని, ఏడుపుని కంట్రోల్ చేయలేక చివరిగా ఆనందంగా ఉన్న మధుని ఒకసారి కళ్ళారా చూశాడు. మెడలో పసుపు దారం కొత్తగా తెచ్చిన అందంతో ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉన్న మధుని చూస్తూ కన్నీళ్లతో మసకగా కనపడుతుంటే తుడుచుకొని కొన్ని సెకండ్ల పాటు చూసి వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న మధు కుటుంబం అఖిల్ని చూసి మౌనంగా ఉంటే శివ మాత్రం కేర్లెస్గా చూశాడు అఖిల్ని. వెంటనే విందు మొదలవడంతో అతిథులు భోజనాలు ముగించి ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయారు. మేనమామ రాజశేఖర్ మధుకి మెట్లు తెస్తే అతని భార్య కమల మధుకి మెట్లు తొడిగింది. ప్రేమగా వాళ్ళని చూసింది మధు. పాణిగ్రహణం అయ్యాక కొంగుముడి వేసి ఇద్దరి చేత తలంబ్రాలు పోయించారు. మధు పక్కన గీతు, భువి, ధరణి అల్లరి చేయగా కిరణ్ సైడ్స్ తన కజిన్ సపోర్ట్ చేయడంతో అందరూ సంతోషంగా చూశారు. తలంబ్రాలు అయిపోగానే కావ్య మూతి తిప్పుతూ ఇక సప్తపది చేయించండి అనింది. వెయిట్ అంటూ భువి, గీతు కిందకు వెళ్ళి పెద్ద పెద్ద వెండి తట్టల్లో ముత్యాలు తీసుకురావడం చూసి కావ్య ఏదో అనాలని నోరు తెరిచేలోపు కావేరి కావ్య నోరు మూసేసింది. కావ్య విసురుగా వాళ్ళ అమ్మ చేయి తీసి ఇదేమన్నా దేవుళ్ళ పెళ్ళి అనుకుంటున్నారా అనింది కోపంగా. అది అప్పటికే అందరి చెవికి చేరడంతో అందరూ దగ్గర బంధువులు ఉండడంతో మాకు దేవుడి పెళ్ళిళ్ళు పెద్దగా తెలియదులే పిన్ని, మా అక్క పెళ్ళి మా ఇష్టం అంటూ కోపంగా అని బావా నీకేమన్నా ఇబ్బందా అంది భువి కిరణ్ని చూసి. లేదు అంటూ కిరణ్ తల అడ్డంగా ఊపి అక్క అని కొంచెం గట్టిగానే అరిచాడు. కావ్య, ఇక్కడ అన్నీ నాకు తెలిసే జరుగుతున్నాయి, ఏదైనా చేయకూడదు అంటే నేను ముందే చెప్తాను కదా అంది జానకమ్మ కావ్యని కోపంగా చూస్తూ. నేను మీకు తెలియదనుకున్నా అమ్మమ్మ అంటూ నవ్వు రాకపోయినా పైకి కష్టంగా నవ్వుతూ మనసులో కోపంగా అవునులే అదంటే మీకు అందరికన్నా ఎక్కువే కదా అనుకుంటూ ఉండిపోయింది కావ్య. మధుకి కావ్య కుళ్ళు బుద్ధి చిన్నప్పటి నుంచి తెలియడంతో ఇప్పుడు తన హ్యాపీ మూమెంట్స్ పాడు చేసుకోవడం ఇష్టం లేక పట్టించుకోలేదు. ఒకరికిద్దరు ఫోటోగ్రాఫర్లతో ఎక్కడా మిస్ కాకుండా ఫొటోస్ తీస్తూ
ముత్యాల తలంబ్రాలు అయ్యాక హోమం పూర్తి చేసి కుంకుమ కిరణ్ చేతికి అందించారు. మధు పాపిటిలో కుంకుమ దిద్ది బుగ్గపై ముద్దు పెట్టాడు కిరణ్. కుంకుమ పెట్టగానే కళ్ళు మూసిన మధు కిరణ్ పెదవుల స్పర్శ తన చెంపలను తాకగానే ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది. నవ్వుతున్న కిరణ్ని చూడగానే తన మొహంలో వెంటనే నవ్వు చేరడంతో తల పక్కకు తిప్పేసింది. సప్తపది పూర్తి చేసి 7 అడుగుల ప్రాముఖ్యత తెలిపారు పంతులు గారు. బిందెలో ఉంగరాలు వేసి ఆట ఆడించడంతో బిందెలో మధు చేయిని వదలకుండా పట్టుకున్నాడు కిరణ్. ఆ పనికి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి కిరణ్ని చూసింది మధు. వెనకాల ఉన్న బంధువులు ఎవరి వాళ్ళను వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే చేతి అని కళ్ళతోనే చూసింది మధు. నో అని కిరణ్ తల అడ్డంగా ఊపడంతో ప్లీజ్ అంటూ సౌండ్ రాకుండా లిప్ మూమెంట్ ఇచ్చింది మధు. నో అని కిరణ్ మళ్ళీ అంటుంటే మధు కాసేపు రిక్వెస్ట్ చేయడంతో ఆమె చేయి వదిలాడు కిరణ్. మధు వెంటనే తన చేతిని బయటకు తీసేసింది, ఉంగరం కిరణ్ చేతిలోనే వదిలేసి. సరదాగా సంతోషంగా ఉంగరాల ఆట పూర్తి చేసి అరుంధతి నక్షత్రం చూపించారు. పందిటిలోనే అప్పగింతలు మొదలు పెట్టేశారు. మధు చేతులని కావేరి శేఖర్ చేతులలో పెడుతూ అక్క బావ, నా బిడ్డ చిన్న వయసుతో తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే క్షమించండి అంటూ రాజేంద్ర, అశోక్, భరత్ ముగ్గురు అనడంతో మధు ముగ్గురిని హత్తుకుంటూ గట్టిగా ఏడ్చేసింది. అశోక్ గారు కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని నా బంగారు తల్లి కదా ఏడవకురా అంటూ ఓదారుస్తుంటే మహతి, కళ్యాణి కూడా ఏడ్చేశారు. అంజలి బాధపడిన జానకమ్మ గారు మధుని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటే నానమ్మ అంటూ ఆవిడికి ముద్దులు పెడుతూ వదలకుండా ఏడ్చింది మధు. శేఖర్ ముందుకు వస్తూ మీరు కూడా ఏంటత్తా, మధు మాకు పరాయిదా చెప్పండి, తన ఇంటికేగా వెళుతోంది, తను నా బిడ్డతో సమానంగా చూసుకుంటాం, నీ కూతురు దగ్గరికే కదా వెళుతోంది అంటూ అనడంతో అది మా అందరి ప్రాణం అల్లుడు గారు, మీ చేతులలో పెడుతున్నాం అంటూ జానకమ్మ మధుని వదిలి నాన్న కిరణ్ అంటూ మనవడి నుదుటిన ముద్దు పెట్టి ఇదిగో నీ మధుని నీకు అప్పగించేశాము, జాగ్రత్తగా చూసుకో అంటూ మనవరాలిని ముద్దాడింది. హితేష్, అంజలి దగ్గర ఉన్న భువి, గీతు, ధరణి, శివ మధుని వదలలేదు. మధుతో పాటు అంజలి హితేష్ని తీసుకొని బయలుదేరింది. కారులో ముందు డ్రైవర్, పక్కన అంజలి, హితేష్, వెనక మధు, కిరణ్, శివ ఉండడంతో భువి, గీతు, ధరణిలు వెనక కూర్చున్నారు. దాంతో కావ్య మూతి ముడుస్తూ వెళ్ళి వెనక ఉన్న కారులో కూర్చుంది. 2 గంటల తర్వాత ఇంటికి చేరిన మధు కిరణ్కి హారతి ఇచ్చి గడపపై చెంబులో ఉన్న బియ్యంతో తన కుడి కాళ్ళతో తోసి ఇద్దరు కలిసి అడుగుపెట్టారు. కావేరి ఇద్దరిని పూజ గదికి తీసుకెళ్ళి మధు చేత దీపం వెలిగించి వడిబాలలో ఉన్న బియ్యంతో ప్రసాదం చేసి దేవుడి ముందు పెట్టింది. అందరూ టిఫిన్ చేసి రిటర్న్ బయలుదేరగా మధు వాళ్ళతో కావ్య తన భర్త మోహన్ని పంపించింది కావేరి. మధ్యాహ్నం సమయానికి ఇంటికి చేరుకున్నారు. భువి, గీతు, ధరణి పరిగెత్తుకుంటూ వెళ్ళి గుమ్మం దగ్గర అడ్డుగా నిలబడ్డారు. జానకమ్మ చెల్లెలి కూతుర్లు మధుకి అత్తవరుస అయిన వాళ్ళు ఎర్రనీళ్ళు తీయగా ముగ్గురు గుమ్మంకి అడ్డుగా నిలబడుకున్నారు. పేర్లు చెప్పి లోపలికి రావాలనడంతో మధు చేతివేళ్లలో తన చేయి కలిపి పట్టుకొన్నాడు కిరణ్. కిరణ్ స్పర్శ తనలో చిన్నపాటి వణుకు తెప్పిస్తున్నా అది దాచేస్తూ 2 నిమిషాల తర్వాత తన వేళ్ళని కిరణ్ చేతులపై నిలిపింది మధు. హలో, పేర్లు చెప్పమంటే ఏం చేస్తున్నారు అని భువి అడగడంతో నేను, నా భార్య మిసెస్ మధుమిత కిరణ్ కుమార్ వచ్చాము అన్నాడు కిరణ్. మిసెస్ మధుమిత కిరణ్ కుమార్ అని వినగానే తనకే కొత్తగా వినిపిస్తున్న తన పేరుకి పెదవుల్లో ఆటోమేటిక్గా స్మైల్ రావడంతో ఆ పేరునే తలుచుకుంటూ ఉండిపోయింది మధు. అక్క, ఇప్పుడు నువ్వు అని గీతు అనడంతో నేను, నా భర్త కిరణ్ కుమార్ వచ్చాము అంది మధు. తన పేరు మధు నోటి నుంచి వింటూ ఆనందంగా ఇక దారిస్తారా అని కిరణ్ అంటే లేదు లేదు, మా గిఫ్ట్స్ ఇచ్చేదాకా వదలము అంటూ ముగ్గురు అడ్డుగా నిలబడ్డారు కిరణ్కి.
ఈ సాకుతో మొత్తం దోచుకునేస్తారు వీళ్ళు. ఏదో 1000 రూపాయలు వాళ్ళ మొహాన్ని పడేస్తే అదే ఎక్కువ అంటూ మనసులో కుళ్ళు మొహంది అనుకుంది కావ్య. కిరణ్ 10,000 కట్ అయ్యడంతో కావ్య నోరు తెరిస్తే నోనో అంటూ వాళ్ళు అడ్డుపడగా ఇంకో 10,000 ఇచ్చాడు. అయినా వాళ్ళు జరగకపోవడంతో మీ అక్కను చూడండి అంటూ కిరణ్ సైగ చేయడంతో నీరసంగా ఉన్న మధు మొహం చూసి ఎక్కువసేపు నిలబెట్టలేక మా అక్క కోసం వదిలేస్తున్నాము అంటూ పక్కకు జరిగారు భువి వాళ్ళు. మధు కిరణ్ చేయి అలాగే పట్టుకొని ఇంట్లోకి వెళ్ళింది. అమ్మో అమ్మో 20,000 దొబ్బేశారుగా, అది సరిపోదంట, వదిలేస్తే మమ్మల్ని అమ్మేసేటట్లు ఉన్నారు అంటూ వెనకే వెళ్ళింది కావ్య. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.